జనసేన అధ్యక్షుడు వాళ్ళ అన్న అయినటువంటి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకే కాదు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకే కాదు, ఇలా కాకుండా ఇటు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు, నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులకు చాలా మందికి మింగుడు పడడం లేదు. అండ్ బాలకృష్ణ గారి అభిమానులు అయితే నిజంగానే ఒక చర్చను సోషల్ మీడియాలో లేవనెత్తుతూ ఉన్నారు. ఆ చర్చలో అర్థం ఉంది కూడా, డెఫినెట్లీ అర్థం ఉంది. వాళ్ళ చర్చలో ఉన్న పాయింట్స్తో ఏమీ విభేదించలేము. వాళ్ళు ఏమంటారు, జనసేన అధ్యక్షుడికి అన్నయ్యన ఒకే ఒక క్వాలిటీతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో విచ్చలవిడిగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కాదు, ఏ విధంగానూ కాదు. కేవలం ఆయనకు అన్న అనే ఒక ఈక్వేషన్తో ఇవ్వడానికి ఒప్పుకుంటే మరి బాలకృష్ణ గారు స్వయాన తండ్రిని దించేయడంలో చంద్రబాబు నాయుడు గారు దించేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి వైపే, టీడీపీ వైపే ఉంటూ వస్తూ ఉన్నారు. 14లో ఎమ్మెల్యే అయ్యారు, 19లో ఎమ్మెల్యే అయ్యారు, 24లో ఎమ్మెల్యే అయ్యారు, మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. మరి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు? ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి పదవులు వద్దు అనుకుంటే మరి అటు కనీసం ఎమ్మెల్సీ కూడా కాని వ్యక్తికి అదే కుటుంబంలో వాళ్ళ అన్నకి ఎందుకు ఇస్తూ ఉన్నారు? సరే, ఇక్కడ లోకేష్ గారికి ఇచ్చారనుకుంటే ఆయన ఇంతకుముందు మినిస్టర్ చేశారు, ప్లస్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. తదుపరి టీడీపీ నాయకుడి అధ్యక్షుడిగా, టీడీపీ నెక్స్ట్ బాధ్యతలు తీసుకునే నాయకుడిగా ప్రాజెక్ట్ చేయాలి, పార్టీ కోసం తప్పదు కాబట్టి ఓకే. మరి బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వరు? 3 సార్లు ఎమ్మెల్యే కదా, ఆయన 3 సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కదా. వైసీపీకి 151 సీట్లు వచ్చి టీడీపీ మహామహులు ఓడిపోయినప్పుడు కూడా, జనసేన అధ్యక్షుడు 2 సార్లు ఓడిపోయినప్పుడు, నారా లోకేష్ గారు ఒక చోట పోటీ చేసి ఓడిపోయినప్పుడు, జనసేన అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు, బాలకృష్ణ గారు కూడా అప్పుడు గెలిచారు కదా. మరి ఆయనకి ఎందుకు ఇవ్వరు అన్న పాయింట్ చుట్టూ వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి చర్చలో అర్థం ఉంది. సరే, పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నిర్ణయాలు ఎట్లన్నా ఉండనియండి. బట్ బాలకృష్ణ గారి అభిమానులకు మాత్రం ఆ నిర్ణయం డైజెస్ట్ అవ్వట్లేదు. బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పే డిమాండ్ని అయితే వాళ్ళు పెద్ద ఎత్తునే లేవనెత్తుతూ ఉన్నారు.